హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్నే చెప్పాను కదా మా హనీ పాపకైతే అన్నప్రాసన అయితే చేద్దాం అనుకున్నాము అని. ఫైనల్గా అయితే ఈరోజు అయితే మా హనీ పాపకి అన్నప్రాసన అయితే చేస్తున్నాము. అంతేకాకుండా నాకైతే మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని అస్సలు నిద్ర అయితే పట్టలేదు. ఎందుకంటే మన కోసం చేసుకునే పని కన్నా మన పిల్లల కోసం చేసే పని అయితే అందులో అయితే చాలా అంటే చాలా ఆనందం అయితే ఉంటుంది కదా. సేమ్ నాకు కూడా అలానే అనిపించింది. నాకైతే ఒక్క నిమిషం కూడా నిద్ర అయితే పట్టలేదు. మార్నింగ్ లేవగానే ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాను. అంతేకాకుండా అందులోనూ ఈయన ఒక సోల్జర్ వైఫ్ నుండి మీలో చాలా మందికి అయితే తెలుసు కదా. సోల్జర్ వైఫ్ని అంటే నేనేం స్పెషల్ అని కాదు, అంటే మా హస్బెండ్కి అయితే లీవ్ అయితే ఉండదు కదా, నేను ఒక్కదాన్నే ఏ పనైనా చేసుకోవాలి. కానీ ఇలాంటప్పుడే నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇద్దరము దగ్గరుండి చేయాల్సిన పని నేను ఒక్కదాన్నే చేయాల్సి వస్తున్నందుకు. ఇంకా ఏదోలా కష్టపడి మా హనీ పాపనైతే మెల్లిగా అయితే రెడీ చేసేసాను. తర్వాత ఇంకా ప్రసాదానికైతే పరమాన్నం అయితే చేస్తారు కదా, ఇంకా ఫైనల్గా అయితే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా నేనైతే నైవేద్యాన్ని ఇంకా పెట్టేసి ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాను. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా అన్నప్రాసన్నకైతే మేమైతే మా ఊరు దగ్గరలో ఉన్న రామాలయానికి అయితే వెళ్ళి మా హనీ పాపకి అయితే అన్నప్రాసన్న చేద్దామని అనుకున్నాము. ఫైనల్గా అయితే రామాలయానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా హనీ పాప చూడండి, వాళ్ళ నాన్నమ్మ ఒళ్ళో కూర్చొని పూజ అయితే చాలా శ్రద్ధగా అయితే వింటుంది. ఇంకా రామాలయంలో కూడా పంతులు గారితో అయితే పూజ కూడా చేయించుకున్నాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక మిగతా కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టాము. ఇంకా మేమైతే గుడిలో అయితే ఈ చిన్నగా కొంచెం చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాము. చాలా సింపుల్గానే చేసేసి ఇంకా అన్నప్రాసన్న అయితే మొదలు పెట్టేశాము. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చి మాకైతే చాలా హెల్ప్ చేశారు. ఇంకా మేమైతే ఫైనల్గా అయితే మొత్తం పెట్టేశాము రెడీగా. ఇంకా మా హనీ పాప ఇందులో ఏం తీసుకుంటుందా అనే చాలా అయితే ఎగ్జైట్గా అయితే అందరూ చూస్తున్నాము. ఇంకా పంతులు గారు అయితే ఒక సమయం అయితే ఉంటుంది కదా, ఇంకా ఆ సమయం కోసం మేము అందరం అయితే వెయిట్ చేస్తున్నాము. మా హనీ పాప నేను ఎప్పుడు వదులుతానా, తను వెళ్ళి ఏమైనా తినేద్దామా అని చూస్తుంది. ఫైనల్గా అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి భగవద్గీత బుక్ పెన్ అయితే పట్టుకుంది. 3 సార్లు అయితే తను ఏం పట్టుకుంటుందా అని చూస్తారు కదా. మొదటిసారి అయితే భగవద్గీత పట్టుకుంది కదా, ఇంకా సెకండ్ టైం ఏం పట్టుకోవాలా అని ఆలోచిస్తుంది. ఇంకా ఆలోచించి ఫైనల్గా అయితే ఇంకా ఆలోచించి అందరి వైపు అయితే అలా చూస్తుంది. ఇంకా సెకండ్ టైం అయితే పువ్వులను అయితే తీసుకుంది. ఇంకా 2 టైమ్స్ అయితే అయిపోయాయి కదా, ఇంకా థర్డ్ టైం అయితే మా హనీ పాప అయితే ఫ్రూట్స్ని అయితే తీసుకుంది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా అల్లరి చేసి ఇంకా ఫైనల్గా అయితే అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాము. మా పాప జీవితంలో మొదట అన్నప్రాసన్న అందమైన క్షణాలని మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా అయితే ఉంది. మీ ఆశీర్వాదాలు మా పాపకైతే ఉండాలి. థ్యాంక్ యూ.